భారత రాజకీయాల్లో ఆ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేంటంటే 2029 ఎన్నికలకు ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరు? అవును. ఈ చర్చ ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల మధ్య కేంద్రీకృతమైంది. సరిగ్గా. సో ఈ చర్చ వెనుక ఉన్న కారణాలు, వాదనలు ఏంటో ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం ఒక నాయకత్వం మార్పు గురించిన చర్చ కాదు. అంటే పార్టీ భవిష్యత్తు దిశను నిర్దేశించే అంశమిది. ఒకవైపు రాహుల్ గాంధీ, అనుభవజ్ఞుడైన నాయకుడిగా మరోవైపు ప్రియాంక గాంధీ. ఒక కొత్త ఆశగా కనిపిస్తున్నారు. సో ఈ ఇద్దరిలో ఎవరు సరైన ఎంపిక అనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రియాంక గాంధీకి మద్దతు బాగా పెరుగుతున్నట్లనిపిస్తోంది కదా, ముఖ్యంగా పార్లమెంట్లో ఆమె ప్రసంగాలు. అవునవును. అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ జైరాంజీ బిల్పై ఆమె చేసిన చర్చ అయితే చాలా పవర్ఫుల్గా అనిపించింది. ఖచ్చితంగా. రాహుల్ కన్నా ప్రియాంక వాగ్ధాటి మెరుగ్గా ఉందిని, ఆ మాటల్లో ఒక పదునుందని కొందరు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ మద్దతు కేవలం కింది స్థాయి కార్యకర్తల నుంచే కాదు, కరెక్ట్. ముఖ్య నాయకుల నుంచి కూడా వస్తోంది. అదే, కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అయితే ప్రియాంకను ప్రధాన అభ్యర్థిగా ప్రకటించాలని ఓపెన్గానే అన్నారు. అవునా? ఆమె తన నాయనమ్మ ఇందిరాగాంధీలా శక్తివంతమైన నాయకురాలు అవుతారని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా ఈ మధ్య కామెంట్స్ చేశారు కదా. అవును. ప్రియాంక నాయకత్వం కోసం అన్ని వైపుల నుంచి డిమాండ్ వస్తోందని ఆయన అన్నారు. సో ఇది చర్చను మరింత పెంచిందన్నమాట. మరి మరోవైపు చూస్తే రాహుల్ గాంధీ నాయకత్వంపై కొన్ని ప్రశ్నలైతే ఉన్నాయి. ఎందుకంటే వరుసగా 2014, 2019, ఇప్పుడు 2024 3 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. నిజమే. ఈ విమర్శలు కేవలం ప్రత్యర్థుల నుంచే కాదు, పార్టీలోని కొందరు నాయకులు, మిత్రపక్షాల నుంచి కూడా వస్తున్నాయి. ఇంకో విషయం, పార్లమెంట్లో కీలక చర్చలు జరుగుతున్నప్పుడు ఆయన విదేశీ పర్యటనల్లో ఉండటం. అది కూడా పెద్ద మైనస్. అది ఆయన సీరియస్నెస్ పట్ల సందేహాలను రేకెత్తిస్తోంది కదా. అవును. అది ఆయన కమిట్మెంట్ను ప్రశ్నించేలా చేస్తోంది. అయితే ప్రియాంక నాయకత్వం కూడా ఇంకా పూర్తిగా నిరూపించుకోలేదు అని చెప్పాలి. అది నిజం. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గుర్తుండే ఉంటాయి. మొత్తం ఆమె చూసుకున్నారు. అవును, మొత్తం ప్రచారం ఆమె చేసినప్పటికీ పార్టీ గెలిచింది కేవలం 2 స్థానాలే. రెండు. అంటే ఇద్దరిలో ఎవరికీ తిరుగులేని విజయం సాధించిన చరిత్ర అయితే లేదు. ఖచ్చితంగా. అసలు సమస్య ఇక్కడే ఉంది. ఒకరు వరుస ఓటములతో విమర్శలెదుర్కొంటుంటే మరొకరికి నాయకురాలిగా పెద్దగా విజయాల్లేవు. సరిగ్గా. ఈ అంతర్గత చర్చను బీజేపీ లాంటి పార్టీలు బాగా వాడుకుంటున్నాయి. ఏదా? కాంగ్రెస్లో రాహుల్ వర్సెస్ ప్రియాంక వర్గాలున్నాయని ప్రచారం చేస్తూ దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. అంటే మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన కూడలిలో ఉంది అని అనిపిస్తోంది. ఒక క్రాస్ రోడ్స్లో. వాళ్లు వేసే అడుగు పార్టీ భవిష్యత్తును నిర్దేశిస్తోంది. అవును. ఇది కేవలం ఒక కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు. ఇది దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచనకు దారితీస్తోంది. ఏంటది? కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ చర్చ నాయకత్వం కోసం జరుగుతున్న ఒక ఆరోగ్యకరమైన అన్వేషణకు సంకేతమా, లేక ఒకే కుటుంబాన్ని దాటి ఆలోచించలేని ఒక లోతైన సంక్షోభానికి నిదర్శనమా? ఇది ఆలోచించాల్సిన విషయం.